నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి రూపంలో అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు. ఇది వీళ్ళకు కామనే. అన్యమతాల గురించి మాట్లాడాలి అంటే వణుకు పుట్టే కాంగ్రెస్ నాయకులకు సనాతన ధర్మం గురించి మాట్లాడటం చాలా ఈజీ. ఇక శ్రీరామనవమో లేకపోతే ఉగాది వస్తే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడని వీళ్ళు రంజాన్ కానీ క్రిస్మస్ లాంటి వేడుకలు వస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్. కానీ ఈసారి హద్దు మీరి మాట్లాడాడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. హిందూ ధర్మానికి మూల స్తంభాలు సాధులు, సంతులు. నిజంగా మహాకుంభమేళలో సాధులను, సంతులను, నాగసాధువులను ఇలాంటి వాళ్ళందరినీ చూసినాక ఒక్కొక్కలకు భయం పుట్టింది. అంటే సనాతన ధర్మాన్ని చాలా ఈజీగా అంతం చేయొచ్చు, భారతదేశాన్ని చాలా ఈజీగా ఆక్రమించుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ వామ్మో లక్షల్లో ఉన్న సాధు సంతులను చూస్తుంటే భయం పుడుతుంది అనే విధంగా మహాకుంభమేళ ప్రతి ఒక్కరికి హెచ్చరికలు ఇచ్చిందని చెప్పొచ్చు. అలాంటి సాధు సంతులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేంద్ర కుమార్ సింగ్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. మహామండేశ్వర్తో పాటు సాధు సంతులను ఎద్దులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్లోని అమర్ పట్టణ్ నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ వారు హిందూ విరోధులు, వారిది హిందూ వ్యతిరేక మనస్తత్వం హద్దులు దాటిపోయింది అంటూ అమిత్ మాలవీయ మండిపడ్డారు. సాత్నా అనే ప్రాంతంలో కాంగ్రెస్ జిల్లా స్థాయి కార్యకర్తల కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ సాధు సంతులను వినియోగించుకుంటుంది. ఋషులను, సాధువులను, సంతులను, మహామండలేశ్వర్లను ప్రజల్లోకి పంపింది. బీజేపీని హిందుత్వాన్ని ప్రోత్సహించాలని వారికి చెప్పింది. కానీ ఈ ఎద్దులు ఇతరుల పొలాల్లో మేస్తున్నారు. భారతదేశ గుర్తింపులైన లౌకికవాదం, సౌమ్యవాదం, రాజ్యాంగ సంస్థల బలం అన్ని శిథిలమవుతున్నాయి. ఇదో పెద్ద సవాల్గా పరిణమించింది. దీని నుంచి బయటకు రావడానికి కాగడాలు వెలిగించండి అని రాజేంద్ర కుమార్ సింగ్ మాట్లాడారు. ఈయనకు కళ్ళు మూతలు పడ్డాయా లేకపోతే కళ్ళు మూసుకున్నాడా గుడ్డోడా? ఈ రోజు ధర్మం మీద దాడి చేస్తుంది ఎవరు? హిందువుల మీద దాడి చేస్తోంది మరి ఏ గాడిదలు, ఏ పందులు? అంతే కదా మాట్లాడాల్సి వస్తే. మతం మారుస్తుంది ఎవరు? జిహాద్ పేరుతో ఆడపిల్లల గొంతుకొస్తోంది ఎవరు? ఆ పందులు, ఆ గాడిదలు కనిపించట్లే? సాధు సంతులు ఎద్దుల్లాగా కనిపిస్తున్నారా? పక్క పొలంలో మేస్తున్నారా? పక్క పొలంలో మేస్తుంది ఎవరు అనేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీ కళ్ళకు కనిపించట్లే? మీరు పార్టీలను అనుకోవాలంటే ఏమైనా అనుకోండి, అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనుకున్నాక ఒకరినొకరు విమర్శించుకోవడం కామన్. కానీ మీ విమర్శల మధ్య సనాతన హిందూ ధర్మాన్ని, సాధు సంతులు తీసుకొచ్చి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఏం చూస్తూ ఊరుకుంటారు? హిందువులకు ఏం చాతనైద్ది అనుకుంటున్నారా? మీకు బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీ మీద చూపించండి. అంతేగాని ఈరోజు సాధు సంతులను, సనాతన హిందూ ధర్మాన్నో, భారతదేశాన్నో, రాజ్యాంగాన్నో బీజేపీని అడ్డు పెట్టుకొని అవమానించాలని చూస్తే ఊరుకునేదే లేదు. హిందూ పార్టీ, హిందూ పార్టీ, హిందూ పార్టీ అని ప్రతిక్షణం బీజేపీకి ఆపాదిస్తారు. మరి మీరు హిందువుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా, హిందువుల కోసం మేము ఇది చేసామని చెప్పండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను డెవలప్మెంట్ పేరుతో వాడుకుంటుంది. హజ్ యాత్రలకు ఇంకో దానికని అన్య మతాలకు కావాల్సిన ప్రోపగండా చేస్తూ వాళ్ళకు కావాల్సిన నిధులను బడ్జెట్లో ప్రవేశపెట్టి అందిస్తూ ఉంటుంది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏంటి? మీరెందుకు హిందువుల పార్టీ అని చెప్పుకోవడానికి భయపడతారు? బీజేపీని మాత్రమే హిందువుల పార్టీ అని ఎందుకంటారు? మీకు ధైర్యం లేదా? అరే భయ్, మా కాంగ్రెస్ కూడా హిందువుల పార్టీ అని చెప్పుకుంటే నవ్వుతారనా? మీరు ఆచరించండి. సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశం హిందూ దేశం. ఒప్పుకోలేకపోతే నోరు మూసుకోండి. అంతేగాని బీజేపీ కోసమని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తామంటే ఊరుకునేదే లేదు. దీని మీద ఇంతే స్థాయిలో బీజేపీ కూడా మండిపడింది. హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని విశ్వాస్ కైలాస్ సారంగ్ అన్నారు. హిందూ దేవతలను, సాధువులను, సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్కి అలవాటేనన్నారు. అయితే సాధువులను ఎద్దులతో పోల్చడం మాత్రం చాలా బాధాకరమని, అభ్యంతరకరమని అన్నారు. ఇటలీ సంస్కృతిలో ఎదిగి సాధువులను, సనాతన సంస్థలను అవమానించే కాంగ్రెస్ నేతలు ఇంతకు మించి ఏం మాట్లాడతారు అంటూ ఎద్దేవా చేశారు. నిజమే కదా, ఎవరికో ఏం తెలుస్తుంది మా అల్లెపూల వాసన అని? లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఏమర్థమైంది ఈ దేశం గొప్పతనం, ఈ సంస్కృతి గొప్పతనం? కానీ నిజంగా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. ఒక్కసారి ఇలా తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళతోటి భూతల్లి కానిస్తూ ముక్కు నేలకు రాపిస్తే ఇంకొకటి ఇలాంటి జయ్యడు. అలాంటి ట్రీట్మెంట్లు కావాల్సిందే. లేకపోతే వీళ్ళ నోర్లకు అద్దు అదుపులు ఉండవు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి.
మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని చూపిస్తుంది, అలాగే మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అండ్ మీకు తెలిసిన గ్రూపులన్నింటిలో షేర్ చేయడం ద్వారా ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ అయినా సరే ఆఫీసుని తీసుకొని మేము అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేసేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది విషెస్ కానీ, శ్రీరామనవమి విషెస్ కానీ, లేదా వ్యాపారానికి సంబంధించిన యాడ్స్ కానీ వెంటనే ఆర్ వాయిస్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.